హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మటర్ మసాలా. పన్నీర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ముక్కలకి మసాలా పట్టినట్టుగా కలుపుకోవాలి. ఇలా మసాలాలు కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల ఈ ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుంది. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 4 ఇలాచీలు, అలాగే 4 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫ్రైడ్ టమాటోస్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని వేసుకొని, అలాగే హరా మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. అందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకొని నూనె పైకి తేలిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. అలాగే మసాలాలు మాత్రం అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసుకొని 1 కప్పు దాకా నీరుని వేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, అలాగే 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ధనియా పత్తిని కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నట్లయితే మనకి పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా, ఎంతో రుచికరంగా ఉన్న పన్నీర్ మసాలాను ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.